అప్పుడు ఒక వ్యక్తిని నిలబెట్టి, బాబు నువ్వు ఎందుకు బాప్తిసం పొందావు అని ప్రశ్నిస్తే సమాధానం ఏంటండి? అమ్మా పరలోకం చేరటానికి, అంతే. నాకు ఒక ఆమె అలాగే చెప్పిందండి. ఆమెను అడిగానండి, అమ్మ నువ్వు ఎందుకు బాప్తిసం పొందామంటే, అయ్యా నేను పరలోకానికి టికెట్ కొన్నానన్నాను. ఓహో. అప్పుడు ఇంకో ప్రశ్న, అమ్మా నువ్వు ఎప్పుడైనా ట్రైన్ ఎక్కావా? ఎక్కాను బాబా. టికెట్ కొన్నావా? కొన్నాను బాబా. మరి ఏలూరు నుంచి విజయవాడకి టికెట్ కొన్నావు, మరి టికెట్ కొన్నంత మాత్రాన నువ్వు విజయవాడ వెళ్ళినట్ట, ట్రైన్ ఎక్కి ప్రయాణం చేసి వెళ్ళిన తర్వాత వెళ్ళినట్ట అన్న. అదేంటి బాబా, మరి టికెట్ పొంది ట్రైన్ ఎక్కడానికే కదా, ట్రైన్ ఎక్కకుండా నేను విజయవాడలోకి వెళ్తున్నాను. అలాగేనమ్మా, బాప్తిజం పొందిన వెంటనే నీకు పరలోకం టికెట్ కాదు, అది మధ్యలో ఏదో ప్రయాణం ఉంది, మధ్యలో ఏదో చెయ్యాలి. ఈరోజు చాలామందికి అసలు బాప్తిజం ఎందుకు పొందామో కూడా అర్థం కాదండి. గలతీ పత్రిక 3:27 ప్రకారం, క్రీస్తులోనికి బాప్తిజం పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకొని ఉన్నారు అన్నాడు. అంటే బాప్తిజం ఎందుకు పొందాం అమ్మా? క్రీస్తును ధరించుకోవటం. క్రీస్తుని ధరించుకోవటం అంటే క్రీస్తును ధరించటం అంటే ఆయన శిలువను ధరించటం, అంతే కదండి. ఆయన అంగీని ధరించటం, అంతే కదండి. ఆయనలాగా పోజు పెట్టడం, అంతే కదండి. అమ్మా క్వాలిటీసా? అబ్బా, క్రీస్తును ధరించుకోవటం అంటే క్రీస్తు యొక్క స్వారూప్యాన్ని ధరించటం, ఆయన గుణాలను ధరించటం, ఆయన లక్షణాలను ధరించటం. అప్పుడు క్రీస్తును ధరించిన క్రైస్తవుల్లో బ్రతుకుతున్నాడు మనం. కాబట్టి ఇక్కడ పాయింట్ ఏంటంటే, బాప్తిసం పొందింది దేనికోసం? బాప్తిస్మము క్రీస్తును ధరించుకొనుటకు.